డాక్టర్ ప్రతిమ. ఇవాళ ఒక సక్సెస్ స్టోరీ ఆఫ్ ద కపుల్ హూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ టంగుటూరు నుంచి వచ్చారు. సో వీళ్ళకి మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 7 years, అంటే 8 సంవత్సరాలు అయింది పెళ్ళయి. వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. తన సైడ్ నుంచి చూసుకుంటే ఎగ్స్ నెంబర్ ఆఫ్ ద ఎగ్స్ బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, ఎండోమెట్రియం గర్భసంచి పొరగా అంతా బాగానే ఉంది, లోపల ఏం లీజన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. హస్బెండ్ సైడ్ చూసుకుంటే హస్బెండ్ మేల్ ఫ్యాక్టర్ అంటే లైక్ స్పర్మ్ కౌంట్ కూడా అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంది. బట్ వీ డోంట్ నో ద రీజన్, దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో దీనివల్ల వాళ్ళు మల్టిపుల్ సైకిల్స్ బయట ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మెడిసిన్స్ అవన్నీ పెట్టుకున్నారు. సో మాకు బేస్డ్ ఆన్ షీఈస్ 26 years old. ఇంకా మ్యారేజ్ అయ్యి 7 years అయింది కదా, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా ఉందని ఐ వెంట్ ఫర్ డైరెక్ట్లీ ఐవీఎఫ్ లో కూడా నాకు ఓన్లీ 4 or 5 oocytes అండి, 5 వచ్చాయి ఎగ్స్, 5 కదా నేను చెప్పింది, 4 or 5 oocytes వచ్చాయి. దాంట్లో వచ్చినవి నాకు ఓన్లీ 2 embryos ఫామ్ అయ్యాయి. ఆ 2 embryos ట్రాన్స్ఫర్ చేసాము సక్సెస్ఫుల్లీ. గాడ్స్ గ్రేస్ షీ కన్సీవ్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ లో కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ షీ హెస్ కంప్లీటెడ్ ఇన్ 7th month అయిపోయి 8th month కి వచ్చింది కదా. 8th month ఇంకొక వారానికి 7th month కంప్లీట్ అవుతుంది, 8th month కి ఎంటర్ అవుతుంది. ట్విన్స్, సర్వైకల్ స్టిచ్ కూడా అప్లై చేసాము. ఫిక్స్ అయిపోయారా? సరే, 2 ఆడపిల్లలు పుడితే ఏం చేస్తారు? 2 బ్రతుకుంటారా ఇద్దరికి? అవునా, థ్యాంక్ యూ. డెలివరీ సక్సెస్ఫుల్ గా అవుతుంది పెట్టుకుంటారు. థ్యాంక్ యూ మీరు ట్రస్ట్ చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.